గ్రీటింగ్స్. వెల్కమ్ టు అపర్ణ కుటుంబం. ఈరోజు నేను మీషోలో కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను. అవి మీకు ఎవరికైనా ఉపయోగపడతాయేమో అని చూపిస్తున్నాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది డోక్లా మ్యాట్. దీన్ని నేనైతే డోక్లా కంచి ఇడ్లీ చేస్తాం కదా! పెద్ద తట్ట ఇడ్లీ చేస్తాం. దానికి, డోక్లాకి ఇంకా మనం సమ్ టైమ్స్ ఇప్పుడు వెజిటబుల్ బాయిల్ చేయడానికి 2 గిన్నెల కింద వస్తున్నాయి కదా! అట్లా కాకుండా జస్ట్ మనం మార్నింగ్ టైమ్ బాక్స్ టైంకొచ్చేసి మనకి అంత టైం ఉండదు. సో, అంత గిన్నెలు అవి కంటే ఇందులో పెట్టేసి ఒక 2, 3 ఐటెమ్స్ వెజిటబుల్స్ మీరు బాయిల్ చేసుకోవాలంటే 2, 3 ఐటెమ్స్ ఇందులో పెట్టేసి కుక్కర్‌లో పెట్టేసుకున్నారనుకోండి. మీకు చక్కగా బాయిల్ అయిపోతాయి. దానికి యూజ్ అవుతుంది. ఇది తీసుకున్నాను. ఇది సైజ్ కూడా చిన్నగా బాగుంది. ఇది 7x3 అని ఇచ్చాడు. ప్లేట్ సైజ్ అయితే అట్లా ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ చేయడం వచ్చేసి ఇట్లా. ఇలా 3 ప్లేట్స్ వచ్చాయి. మనం ఇందులో పిండి పోసేసుకొని పెట్టేసుకోవడం. అదర్వైజ్ వెజిటబుల్స్ ఏమైనా వేసుకొని పెట్టుకోవడానికి కానీ, యాక్చువల్గా డోక్లాకి ఇది స్టాండ్ పేరు కూడా డోక్లా స్టాండ్ అనే అంటారు. డోక్లాకి బాగా యూజ్ అవుతుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలని తీసుకున్నా. కానీ పెద్ద సైజ్ తీసుకుంటే కుక్కర్లో పట్టట్లేదు. ఒకసారి పెద్ద సైజ్ తీసుకుని రిటర్న్ చేశా అన్నమాట. అందుకని ఈసారి కొంచెం మీడియం సైజ్ తీసుకున్నా. ఇది బాగానే ఉంది. ఇది సరిపోతుంది నాకు అయితే. సో ఇదొకటి. ఇది డోక్లా స్టాండ్ వచ్చేసి. ఇది బాగుంది. మెటీరియల్ కూడా, ప్లేట్ కూడా మీకేమి సొట్టబడుతుంది అట్లా ఏం లేదు. స్ట్రాంగ్ గానే ఉంది. ఇదేం కొలాబరేషన్ వీడియో కాదు. జస్ట్ నేను తీసుకున్న ఐటమ్స్ మీకు చూపిద్దామని చేస్తున్నాను అంతే. ఇవి లంచ్ బాక్సెస్. ఇవి గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నాను. అంటే పిల్లలు బర్త్డేలకి వాటికి గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నాను. అండ్ మనం ఈవెన్ మామూలుగా పిల్లలకి లంచ్ బాక్సెస్ కింద యూజ్ అవుతాయి. మనం ఫ్రిడ్జ్ లో వెజిటబుల్స్ అవి కట్ చేసుకొని పెట్టుకోవడానికి దానికి ఇట్లా చూడంగానే మనకి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి కదా! దానికి కూడా యూజ్ అవుతాయి. ఇది ఒకటి జనరల్ గా అయితే గిఫ్ట్ కింద తీసుకున్నాను. ఒకవేళ లేకపోతే కనుక మనకైనా యూజ్ అవుతాయి కదా! ఇట్లా 2 బాక్సులు సెట్ వచ్చాయి. 1+1 వచ్చినాయి ఇవి. ఇది ఒకటి తీసుకున్నా. ఇది వచ్చేసి కిచెన్ లో ర్యాక్స్ కి పేపర్స్ వేస్తుంటే అదంతా డస్ట్ కింద పట్టేస్తుంది, బాగోట్లేదని ఇది తీసుకున్నా. ఇది మెటీరియల్ కొంచెం క్లాత్ టైప్ వచ్చిందనమాట. పేపర్ కాదు ఇది. సో ర్యాక్ సైజ్ అంతే వచ్చింది. మనం ఇది ఈవెన్ ఫ్రిడ్జ్ లోకి వేసుకోవచ్చు. మనం ర్యాక్స్ లోకి వేసుకోవచ్చు. బుక్స్ ర్యాక్స్ లోకి వాటిలోకి దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా. ఇది మెటీరియల్ అయితే బాగానే అనిపించింది నాకు. అంటే కంప్లీట్ ప్లాస్టిక్ షీట్ లాగాను లేదు, అట్లానే పేపర్ లాగాను లేదు. ఇది 5 మీటర్స్ ఉంది. అందులో మెన్షన్ చేసినంత వరకు 5 మీటర్స్ అని చెప్పాడు. 5 మీటర్స్ అంటే మనకి ఇంచుమించుగా ఒక కంప్లీట్ కబోర్డ్కి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది సైజ్ కూడా నేను కబోర్డ్ లో వేస్తే నాకు ఓకే సరిపోయింది అనమాట. ఇది స్టిక్కర్ కాదు, జస్ట్ ప్లాస్టిక్ షీట్ లాగా వచ్చింది. కానీ థిక్గా లేదు, తిన్గా ఉంది. బాగుంది ఇది. నేను లైట్ కలర్ కోసం ట్రై చేసా, బట్ లైట్ కలర్ అయితే లేదు. కానీ ఈ కలర్ కూడా ఓకే. నాకైతే ఇది డిజైన్ నచ్చింది. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇంకొకటి ఈ సిల్వర్ షీట్స్ తీసుకున్నా అనమాట. ఫస్ట్ నేను ఇవి బుక్ చేసా. అంటే ర్యాక్స్ కి అంటించేద్దాం అనుకున్నాను. కిచెన్ లో ర్యాక్స్ కి అంటించేద్దాం అనుకున్నా. కానీ అంటిస్తే మళ్ళీ ఇంకా మార్చడానికి ఉండదు కదా అని చెప్పేసి అది తీసుకున్నాను అనమాట. ప్రస్తుతానికైతే ఇది యూజ్ చేద్దాం అనుకోవట్లేదు నేను. అది తీసుకున్నా. మాక్సిమం ఇది రిటర్న్ చేసేస్తానేమో. కానీ ఇది కూడా మెటీరియల్ ఏం ప్రాబ్లం లేదు. మెటీరియల్ అయితే బాగుంది. ఇది కాకపోతే ఇది స్టిక్కర్ ఇది. అదైతే మామూలుగా షీట్ మనం రిమూవ్ చేసుకోవచ్చు, తుడుచుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ వెట్ వైప్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. మళ్ళీ వేసేసుకోవచ్చు. కానీ ఇది ఒకసారి అంటించామంటే ఇంకొకటి రాదు కదా! అందుకని చెప్పి ఇది రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నా. మెటీరియల్ అది ఏం ప్రాబ్లం లేదు. బాగానే ఉంది. సో అందుకని నేను ఇంకా దీన్ని కంప్లీట్ గా సేల్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ప్లేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ స్టోరీ ఏంటంటే డైట్ చేసే వాళ్ళకి బాగా యూస్ఫుల్ గా ఉంటాయి ఇవి.
డైట్ చేసేవాళ్ళేంటంటే ఇప్పుడు ప్రోటీను, కార్బు, ఫైబరు అన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకొని తింటున్నారు గదా! అది సింగిల్ ప్లేట్‌లో కాకుండా ఇదైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. పోర్షన్ గూడా మీరు ఇంత పెట్టుకోవాలని తెలుస్తుంది. అంటే కార్బ్ తగ్గించడానికొచ్చేసి మనకి ఈ ప్లేస్ ఇంతే ఉంటే ఇంతవరకునే మనం అంటే ఒక లిమిట్ అయితే మెయింటైన్ చేస్తాం గదా! అండ్ సెకండొచ్చేసి ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఇప్పుడు ఉన్న అపార్ట్‌మెంట్‌లో స్పేసెస్, టేబుల్స్ అన్నీ చిన్నవే గదా! సో, టేబుల్ మీద పెడతాము. మనం వడ్డించడానికి ఈ పక్కకి తిరగాలి, ఆ పక్కకి తిరగాలి. మనం ఇది చేయడానికి ఇబ్బందిగా ఉంటది. అదే ఈ ప్లేట్‌లో అనుకోండి ఆహ్, ఐటెమ్స్ పెట్టేసి మనం పెట్టేసిన తర్వాత సర్వ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా! అట్లా దీనివల్ల అయితే 2 యూజెస్ ఉన్నాయి. నేను యాక్చువల్‌గా ఇవి దానికోసమనే తీసుకున్నా అనుకోండి. ఇది డీమార్ట్‌లో చూస్తే చాలా ప్రైస్ ఉంది. ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి 229 ఉంది. బట్ నాకు ఆన్‌లైన్‌లో మీషోలోనేమో 4 ప్లేట్స్ వచ్చేవి. 4 ప్లేట్స్ వచ్చాయి. 4 ప్లేట్స్ నాకు 487 467 పడినాయివి. 500 లోపే వచ్చినాయి. సో, అండ్ ఇది మెటీరియల్ గూడా మీకు చూపిస్తా చూడండి. అసలు ప్లేటు ఇట్లా వంగటం గాని, బెండ్ అవ్వటం గాని ఏం లేదు. మనము అంటే పని వాళ్ళు తోమినప్పుడు వాటిని కింద కింద పడేసినా గూడా మెటీరియల్ ఏమి ఆహ్, పల్చగా అయితే లేదు. బానే ఉంది. నాకైతే నచ్చింది. సో, దానికోసమని ప్లేట్స్ తీసుకున్నాను. ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి. కంపేర్ చేస్తే డీమార్ట్ ప్రైస్ మీద ఇవి చాలా బెస్ట్ ప్రైస్‌కొచ్చాయనే చెప్పాలి. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇది, ఇది ఈరోజు వీడియో. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ. Please subscribe my channel.